మీ ట్రేడింగ్ లాభాలపై హై బ్రోకరేజ్ ఛార్జ్ చేస్తున్నారా? అయితే రతన్ టాటా ఇన్వెస్ట్ చేసిన అప్స్టాక్స్లో ఫ్రీ డిమాట్ అకౌంట్తో కేవలం ₹20 బ్రోకరేజ్తో ట్రేడింగ్ చేసుకోండి. అలాగే లైఫ్ టైం జీరో ఎంసీ ఛార్జెస్. డిస్క్రిప్షన్లో లింక్తో అకౌంట్ క్రియేట్ చేస్తే ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ అండ్ ₹20,000 ఫ్రీ రాకెట్ కాల్స్ ఫ్రీగా పొందండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు 17/8/2022 బుధవారం. ఈరోజు ఎలా క్లోజ్ అయింది మన ఇండియన్ మార్కెట్లు అనే దాని మీద ఇన్ఫర్మేషన్. ఓకే, మన మార్కెట్లో వచ్చి బిఎస్సి సెన్సెక్స్ ఈరోజు 417.92 పాయింట్లు పెరగడం జరిగింది. 0.70%. 60,000 పైన క్లోజ్ అవటం జరిగింది. 60,260.13లో క్లోజ్ అయింది. మనం ఆల్ టైమ్ హైక్ దగ్గరలో ఉన్నాం. 62,245 కనుక వస్తే మనము మళ్ళీ ఆల్ టైమ్ హై అంటే ఒక 2,000 పాయింట్లకి దగ్గరలో ఉన్నాం. 2,000 పాయింట్లు కనుక రీచ్ అయిపోతే మళ్ళీ ఆల్ టైమ్ హైని దాడుతుంది. ఇది సింపుల్గా అంటే మార్కెట్ ఎలా ఉంటుంది అనే దానికి పడ్డప్పుడు కొనుక్కుంటే మళ్ళీ మార్కెట్ పెరుగుతుంది అని చెప్పటం. 60,000 దాటిపోయింది. ఇది ఏది మన బిఎస్సి సెన్సెక్స్. ఎన్ఎస్సి 17,944 దగ్గరలో ఉంది. అంటే ఇంకొక 50 పాయింట్లు 55 పాయింట్లు కనుక వచ్చేస్తే ఇది 18,000 మార్కుని టచ్ చేస్తుంది. అంటే 18,000 అది 60,000 దాటింది. ఇది మనం గమనించాలి. అంటే మార్కెట్ ఎఫ్ఐఐలు కొంటూ ఉంటే ఎలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది అనే దాని మీద మనకి ఇన్ఫర్మేషన్ ఇది అంతవరకే. ఇక తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ఇక బిఎస్సిలో 30 కంపెనీలు ఉంటాయి. 30 కంపెనీల్లో 23 ప్లస్ 7 మైనస్. తర్వాత ఇక ఎన్ఎస్సిలోకి వచ్చేటప్పటికి ఎన్ఎస్సిలో ఏవైతే 50 కంపెనీలు ఉంటాయో 50లో 33 ప్లస్ 17 మైనస్ టోటల్ ఓవరాల్గా అయిన తర్వాత ఇవాళ గెయినర్స్ వచ్చి బజాజ్ ఫిన్సరు, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ అంటే 2 బజాజ్ గ్రూప్, హీరో మోటో కార్ప్, హెచ్డిఎఫ్సి లైఫ్, హిండాల్కో ఇవి టాప్ గెయినర్స్గా ఉన్నాయి. అయిన తర్వాత ఈరోజు నిఫ్టీ నెక్స్ట్ 50 బాగా పెరగడం జరిగింది. నెక్స్ట్ బ్యాంక్ సెక్టార్కి వచ్చేటప్పటికి బ్యాంక్ సెక్టార్ వచ్చి 222.50 పాయింట్లు పెరగడం జరిగింది. బ్యాంకులో 12 షేర్లు ఉంటే బ్యాంక్ నిఫ్టీలో 10 ప్లస్ 2 మైనస్. తర్వాత ఐటీ సెక్టార్ ఇవాళ బాగుంది. 347.90 పెరిగింది. ఫైనాన్స్ సర్వీసెస్ కూడా బాగా పెరగడం జరిగింది. 156.90. ఐటీ బాగా పెరగటం. ఐటీ ఎఫ్ఎంసీజీ ఐటీ 347.90 పాయింట్లు పెరిగితే ఎఫ్ఎంసీజీ వచ్చి 311.75 పాయింట్లు పెరగడం జరిగింది. ఇక తర్వాత ఈరోజు టర్నోవర్కి వచ్చేటప్పటికి ఎఫ్ఎండ్ఓలో 93,63,043.70 కోట్లు ఎఫ్ఎండ్ఓలో టర్నోవర్ జరిగింది. ఇక క్యాష్ మార్కెట్లో టర్నోవర్ వచ్చేటప్పటికి 60,021.71 కోట్లు క్యాష్ మార్కెట్లో టర్నోవర్ జరిగింది. ఇక మనము ఏం జరిగింది అంటే ఏమీ లేదు. వరల్డ్ మార్కెట్లు ఏవైతే ఏషియన్ మార్కెట్లు, యుఎస్ మార్కెట్లు ఏవైతే ఉన్నాయో దాంతో మన మార్కెట్లు కూడా పాజిటివ్లో ఓపెన్ అవ్వడం జరిగింది. అంటే రాత్రి అమెరికా మార్కెట్లు పెద్దగా ఏం లేదు, 25.5 పాయింట్లు 0.19% మైనస్లోనే క్లోజ్ అయింది. కానీ ఏషియన్ మార్కెట్లు ప్లస్లో ఓపెన్ అవ్వటం, దాంతోపాటు మన మార్కెట్లు కూడా బాగా పెరగటం. ఇవాళ జపాన్ వచ్చి 353 పాయింట్లు ఇప్పుడు ప్లస్లో క్లోజ్. ఇవాళ ఏషియన్ మార్కెట్లు అన్నీ ప్లస్లో క్లోజ్ అయినాయి. ఈ యూరోపియన్ మార్కెట్లు ఇప్పుడు మైనస్లో నడుస్తున్నాయి. అది ఎందుకు ఏంటిదని చెప్తాను నేను మీకు. ఇక తర్వాత మళ్ళీ ఇప్పుడు మన మార్కెట్లో ఎఫ్ఐఐలు ఎంటర్ అయింది కాబట్టి మన మార్కెట్లు మాత్రం పాజిటివ్లోనే ఉన్నాయి. ఇక సింపుల్గా నేను మీకు న్యూస్ చెప్తా ఎందుకు ఏంటిది అనేది చూద్దాం. ఇక ఈ న్యూస్ వచ్చేటప్పటికి ఏంటిది అంటే హెచ్ఈజీ కంపెనీ, హెచ్ఈజీ అది ఎక్స్పాన్షన్ చేస్తుంది. అంతకుముందు 80,000 టన్నులు ఉంటే ఇప్పుడు 1,00,000 టన్నులకి ప్రొడక్షన్ని ఎక్స్పాన్షన్ చేస్తుంది. డిసెంబర్కి అయిపోతుంది, జనవరిలో ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. తర్వాత ఈ ఎయిర్టెల్ వచ్చి మొన్న 5G స్పెక్ట్రమ్ ఏదైతే బిడ్డింగ్ ఉందో దానికి అప్పుడే గవర్నమెంట్కి పే చేయడం జరిగింది. 5G స్పెక్ట్రమ్ అడ్వాన్స్గా 8,312.40 కోట్లు అడ్వాన్స్గా పేమెంట్ డిఓటి, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్కి పే చేయడం జరిగింది. అందుకని ఇవాళ అది బాగా పెరగడం జరిగింది భారతీయ ఎయిర్టెల్. తర్వాత యూకే ఏదైతే యూరోప్ ఉందో ఇన్ఫ్లేషను 1982 నుంచి అంటే 82 ఇది 2022 అంటే అదొక 18 ఇది ఒక 22 40 ఇయర్స్లో హైకి వెళ్ళటం జరిగింది ఇన్ఫ్లేషను. అది గమనించాలి యూకేలో. తర్వాత ఆస్ట్రా మైక్రోవేవ్ కంపెనీ ఉంది, జాయింట్ వెంచర్ యాస్ట్రా, ASTRA యాస్ట్రా మైక్రోవేవ్ కంపెనీ. అది జాయింట్ వెంచర్ తోటి ఒక టేకప్ డెవలప్ చేస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్, తర్వాత ఇంటిగ్రేషను, కస్టమైజ్డ్ ప్రొడక్ట్స్, సపోర్టు టు ఎలక్ట్రో ఆప్టిక్ సిస్టమ్స్ అని
అది జాయింట్ వెంచర్ తోటి చేయటం మొదలుపెట్టింది. ఆస్ట్రా మైక్రోవేవ్, తర్వాత హిండాల్కో, చైనాలో పవర్ ప్రాబ్లం తోటి అల్యూమినియం కంపెనీలన్నీ కూడా కొంచెం షట్ డౌన్ అవ్వటం జరిగింది. దాంతో మనకి అల్యూమినియం కంపెనీలకి డిమాండ్ రావటం జరిగింది. హిండాల్కో, నాల్కో, మాల్కో అంటే నేషనల్ అల్యూమినియం, హిందుస్థాన్ అల్యూమినియం అవన్నీ కూడా ఆల్రెడీ పెరగటం జరిగింది, పెరుగుతూ ఉంటాయి. అది తర్వాత జీపీటీ ఇన్ఫ్రా ఉంది, దానికి 152 కోట్లు ఎంఆర్ఐడిఎల్ నుంచి, ఎంఆర్ఐడిసి నుంచి ఆర్డర్స్ రావడం జరిగింది. ఎంఆర్ఐడిసి అంటే మహారాష్ట్ర రైల్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, ఎంఆర్ఐడిసి, మహారాష్ట్ర రైల్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి 152 కోట్లు జీపీటీ ఇన్ఫ్రాకి ఆర్డర్స్ రావడం జరిగింది. తర్వాత గోరాని ఇండస్ట్రీస్ అని ఒక కంపెనీ ఉంది, GORANI, అది అమాల్గమేషన్ అవుతుంది బ్లూ హార్ట్ కిచెన్ అప్లయన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ని కలుపుకుంటుంది. అది గోరాని ఇండస్ట్రీస్లోదే, ఇది కూడా అమాల్గమేషన్ అంటే సిస్టర్ కన్సర్న్ కంపెనీ, గ్రూప్ ఆఫ్ కంపెనీస్ బ్లూ హార్ట్ కిచెన్ అప్లయన్సెస్. బ్లూ హార్ట్ అంటే ఏం లేదు, మన చిన్నప్పుడు నూతన్ అని ఒక స్టవ్ ఉండేది, కిరోసిన్ది, మామూలు ఇంట్లో వాడుకునే కిరోసిన్ స్టవ్, దానికి ఒత్తుల స్టవ్ అంటారు దాన్ని, నూతన్ అని ఉంటుంది. అంటే నూతన్కి దానికి ఇట్లా పైన కింద ఇట్లా జరుపుకోవటానికి ఉంటుంది, అంటే లెవెల్ ఎక్కువ తక్కువ. అదే బ్లూ హార్ట్గా మన గ్యాస్ స్టవ్లు అని వచ్చినాయి. ఆ కంపెనీ ఇప్పుడు బ్లూ హార్ట్ కిచెన్ని వీళ్ళు అమాల్గమేషన్ కలుపుకుంటారు, గోరాని ఇండస్ట్రీస్. తర్వాత గుజరాత్ అల్కలీసు మెరిడియన్ కంబౌండ్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు షేర్లను కొనడం జరిగింది. అంటే వాళ్ళు ఆల్రెడీ కొని ఉన్నారు, మళ్ళీ కొన్నారు ఎడిషనల్గా. ఎన్ని అంటే 5.35 లక్షల షేర్లని 831 రూపాయలకి గుజరాత్ అల్కలీ షేర్లని మెరిడియన్ కంబౌండ్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు కొనడం జరిగింది. తర్వాత ఇండోకో రెమెడీస్ ఎక్వైర్ చేయడం జరిగింది, 26% స్టేకు కనకల్ విండ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ అని, కనకల్ విండ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, ఆ కంపెనీలో 26% స్టేక్ని తీసుకోవడం జరిగింది. అది ఎక్కడుందంటే అక్కల్కోట్ షోలాపూర్, మహారాష్ట్రలో ఉంది అది ఆ కంపెనీ. తర్వాత ఎన్ఎక్స్టీ డిజిటల్ అది మెర్జర్ అవుతుంది, హిందూజా లీలాండ్ ఫైనాన్స్ లిమిటెడ్ కంపెనీలోకి మెర్జ్ అవుతుంది. తర్వాత యుగ్ డెకార్, DECOR, అది బోనస్ ఇష్యూ చేస్తుంది. 2 షేర్లకి 1 షేర్, అంటే 100 ఉంటే 50 షేర్లు బోనస్ వస్తాయి. తర్వాత టెక్నో ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్ అనే కంపెనీ ఉంది, టెక్నో ఎలక్ట్రిక్ అండ్ ఇంజనీరింగ్, దానికి 1455 కోట్ల ఆర్డర్స్ రావడం జరిగింది, ఇవాళ బాగా పెరగడం జరిగింది. దానికి 666 కోట్లు రాజస్థాన్ రాజ్య విద్యుత్ పదం నిగమ్ లిమిటెడ్ అని రాజస్థాన్ కోటాలో ఉంటుంది, అది అక్కడి నుంచి 666 కోట్లు దానికి ఆర్డర్స్ రావడం జరిగింది. మళ్ళీ 789 కోట్లు అదే రాజస్థాన్ రాజ్య నిగమ్ లిమిటెడ్ నుంచి, విద్యుత్ నిగమ్ లిమిటెడ్ నుంచి జలవార్ అనే ఏరియాలో 789 కోట్ల ఆర్డర్ రావడం జరిగింది. అది ఏం పని చేయడానికంటే FGD ఫ్లూ గ్యాస్ డిసల్ఫురైజేషన్, FGD ఫ్లూ గ్యాస్ డిసల్ఫురైజేషన్కి కోసం 1455 కోట్లు ఆర్డర్స్ రావడం జరిగింది. తర్వాత భారత్ గ్యాస్ బోనస్ ఇష్యూ చేస్తుంది, 19వ తారీఖు బోర్డు మీటింగ్ ఉంది. తర్వాత బజాజ్ హిందుస్థాన్ షుగర్ IP పెట్టడం జరిగింది, 4800 కోట్ల వరకు బ్యాంకులకు అప్పుల్లో ఉండదు, ఇది SBI, పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఇండియన్ బ్యాంకు, సెంట్రల్ బ్యాంకు వీళ్ళందరికీ. అయితే వీళ్ళు IP పెట్టి ఇచ్చడం జరిగింది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ NCLT కూడా ఓకే అనడం జరిగింది, అంటే IP పెట్టడం జరిగింది బజాజ్ హిందుస్థాన్ షుగర్. తర్వాత మ్యాక్స్ హెల్త్ కేర్ ఇవాళ బాగా పెరగడం జరిగింది. అదేంటిదంటే GSC ఆఫ్ సింగపూర్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫ్రమ్ క్యాపిటల్ గ్రూప్ అనమాట. అంటే ఆ GSC ఆఫ్ సింగపూర్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ గ్రూప్ వాళ్ళు 26.8% స్టేక్ని మన మ్యాక్స్ హెల్త్ కేర్లో తీసుకోవటం జరిగింది. అది రీజన్. FIL కంటిన్యూ కొంటున్నారు, వాళ్ళు నిన్న కూడా కొనడం జరిగింది 1376.84 కోట్లు. DIS డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్లు అమ్మడం జరిగింది 136.24 కోట్లు. ఇది సింపుల్గా ఈరోజు మనకి వార్తలు. మీకు ఇటువంటి వార్తలు ప్రీ మార్కెట్, పోస్ట్ మార్కెట్ కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీ పేరు, ఏరియా నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టాలి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే, కంటెంట్ ఉంటే దాంట్లో ఒక డౌట్ అడగొచ్చు, క్వశ్చన్ ఆన్సర్స్కి మాది అడిగితే నేను బిల్ చూసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేదు అనుకుంటే ఈవినింగ్ అవర్స్ ఎప్పుడో ఒకసారి కాల్ చేస్తే
నేను మీకు విషయం చెప్తాను. లేదు మార్నింగ్ అవర్స్ అయినా మార్కెట్ అవర్స్లో కాల్ చేస్తే నేను మీకు ఆ డౌట్ని మీకు క్లియర్ చేయడానికి వీలవుతుంది. మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెట్టండి. ఆ, మళ్ళీ నేను ఇంకొక వీడియోతోటి మీకు కలుస్తాను. సుమన్ టీవీ ప్రేక్షకులకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు. ఇంకొక డౌట్, ఇంకొకటి అయితే రేపటికి మీకు డైలీ ఇప్పటి నుంచి 1-2 టిప్పులు మీకు ఇవ్వటం జరుగుతుంది. శోభ ఒకటి 723 ఏముంది, M&M ఫైనాన్స్ ఒకటి 199 అట్లుంది. మీరేం చేయాలి, శోభ, M&M ఈ రోజు రేట్ ఏదైతే క్లోజ్ అయిందో దాన్ని స్టాప్ లాస్ పెట్టుకొని రేపు బై చేయాలి. M&M ఫైనాన్స్, శోభ డెవలపర్స్ ఈ రెండు కూడా మీకు టిప్పు. అయితే రేపు ఉదయం ఈ ప్రైస్ని చూసుకొని, ఈరోజు క్లోజింగ్ ప్రైస్ చూసుకొని రేపొద్దున ఇది స్టాప్ లాస్ పెట్టుకొని బై చేయాలి. తగ్గితే ఇక దీనికంటే తక్కువైతే కొనద్దు మీరు. ఈ ప్రైస్ కంటే, ఈరోజు క్లోజింగ్ ప్రైస్ కంటే రేపు ఉదయం కనుక ఎక్కువ ఉంటే కొనొద్దు, తక్కువ ఉంటే కొనొద్దు, ఎక్కువ ఉంటే ఈ రోజు రేటుకి స్టాప్ లాస్ పెట్టుకొని కొనుక్కోవాలి. ఓకేనా? ఇది సింపుల్గా రోజు 1-2 మీకు రికమెండేషన్స్ ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. మీకు ఏదైనా అనిపిస్తే దాని మీద మీరు పెట్టచ్చు, నాకు మెసేజ్ పెడితే నేను మీకు చేస్తాను. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు. ఇంకొక వీడియోతోటి కలుద్దాం.